ఒక సమయంలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద నగరం భారతదేశంలో ఉండేది. విజయనగర సామ్రాజ్యం 1500 సంవత్సరాల్లో తన అత్యున్నత వైభవాన్ని చేరుకుంది. హంపి నగర జనాభా అప్పటి రోమ్ మరియు పారిస్ కంటే ఎక్కువగా ఉండేది. ఇక్కడి బజారుల్లో అరేబియా మరియు పోర్చుగీసు వ్యాపారులు హీరాలు కొనేవారు. ఒక్క విత్తల ఆలయంలో సంగీతం వినిపించే రాతి స్తంభాలు ఉన్నాయి. ఏనుగుల వరుస నిలబడే అపూర్వమైన ఏనుగుల శాల ఇక్కడే ఉంది. 1566లో శత్రువుల కూటమి ఈ నగరాన్ని 9 నెలలు కొల్లగొట్టింది. నేడు 700 చదరపు కిలోమీటర్లలో పురాతన శిథిలాలు విస్తరించి ఉన్నాయి. యునెస్కో ఇది మానవజాతి వారసత్వ సంపద అని ప్రకటించింది. ఇక్కడ నిర్మించిన ద్రవిడ వాస్తుశైలి ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ఈ సామ్రాజ్యం లేకపోతే దక్షిణ భారత సంస్కృతి నేడు ఉండేది కాదు. ఈ మహా సామ్రాజ్య రాజధానిని మీరు సందర్శించాలనుకుంటున్నారా? ఒక సమయంలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద నగరం భారతదేశంలో ఉండేది. విజయనగర సామ్రాజ్యం 1500 సంవత్సరాల్లో తన అత్యున్నత వైభవాన్ని చేరుకుంది. ఇలాంటి నాలెడ్జ్ బైట్స్ రెగ్యులర్గా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.